యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ప్రతి ఒక్కరికి వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి మరి యొక్క శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవాతి దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే కానుకలు వేయుట. కానుకలు వేయుట అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. కానుకలు ఎవరు వేస్తున్నారు, మరి ఎవరు చూస్తూ ఉన్నారనేది ఈ దినాన్న ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి కానుకలు వేయడం అనేది మనం చూసినట్లయితే ఈ కానుకలు వేయడం అనే దాన్ని గురించి దేవాతి దేవుడు స్వయంగా మనతో మాట్లాడుచున్నారండి. ఇద్దరు వ్యక్తుల గురించి దేవాతి దేవుడు ఈ దినాన్న మనకి చూపుతా ఉన్నారు. ఒకరు ధనవంతులు, రెండవది బీద విధవరాలు. మరి వీళ్ళ గురించి దేవాతి దేవుడు మనతో ఏం మాట్లాడుచున్నాడు, మరి మనం దేవునికి ఇచ్చడంలో ఏ విధంగా ఉండాలనేది ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే లూకాసు సువార్త 21వ అధ్యాయము 1-4 వచనంలో మనం చూసినట్లయితే, కానుక పెట్టెలో తమ కానుకలు వేయించిన ధనవంతులను ఆయన పారజూచెను. ఇక్కడ కానుక పెట్టెలో మరి కానుకలు వేస్తున్న ధనవంతులనంట దేవాతి దేవుడు చూస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ ధనవంతులు కానుకలు వేయడము దేవాతి దేవుడు చూస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, మరి ఇక్కడ ధనవంతులు వేయడం దేవుడు చూశాడు, ఒక బీద విధవరాలు మరి 2 కాసులు దేవుని కొరకు వేస్తూ ఉండడం కూడా దేవాతి దేవుడు చూసి ఉన్నాడండి. మరి ఒక బీద విధవరాలు ఏమీ లేని స్థితిలో మరి తనకున్నదంతా మరి దేవునికి ఆమె ఇచ్చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ బీద విధవరాలు తనకున్న లేమిలో దేవునికి ఇవ్వగలిగిందండి. మరి మనకున్న సమృద్ధిలోనే మనము దేవునికి ఇవ్వలేకపోతున్నాం, కానీ ఆమె తనకున్న లేమిలో దేవునికి ఇవ్వడం అనేది జరిగింది. అయితే దాని గురించి దేవుడు మనతో ఏం మాట్లాడుచున్నాడు, మరి అక్కడ ఎవరితో మాట్లాడుచున్నాడు అని చూసినట్లయితే, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేస్తానని మీతో నిజముగా చెప్పుచున్నాను. ఎవరికి చెప్తున్నానండి? ఆయన శిష్యులకు ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఏంటంటే ఇక్కడ మరి అందరికంటే కూడా ఆమె ఎక్కువగా వేసింది, మరి నిశ్చయంగా నేను మీకు చెప్తున్నాను అని ఆయన మరి ఆ శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి అది విన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారండి, మరి దేవాతి దేవునికి ఎవరి దగ్గర ఏముందో సమస్తము తెలుసు, కానీ అక్కడ ఉన్న శిష్యులకు తెలియదు కదండి. అయితే ఏదేంటి దేవుడు ఎలా అంటున్నాడు, మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ ధనవంతులు చాలా ఎక్కువగా దేవునికి వేస్తారు కదా, ఇక బీద విధవరాలు ఎక్కువేసింది అని చెప్తున్నారేంటని వాళ్ళ ఆలోచన ఉండొచ్చు. అయితే మరి ఆమె ఎక్కువేసిందని ఎందుకు దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు, ఆమె గురించి ఎందుకు దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంటే, మరి తనకున్న లేమిలో ఆమె వేసిందండి. తన దగ్గర ఏమీ లేదు, కానీ మరి ఆమె దేవునికి ఇవ్వడంలో మరి ఎంత ముందున్నదో చూడండి. తన దగ్గర ఏదైతే ఉందో అంతా కూడా వేసేసిన, ఆమె ఏమీ దాచుకోలేదు. అందుకనే దేవుడు ఈ దినాన్న ఆ స్త్రీని మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. మరి దేవునికి ఇచ్చడంలో మనము కూడా అటువంటి స్త్రీ పాత్రను మనం పోషించేవారిగా ఉండాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతా వేసినని మీతో చెప్పేదను. మరి ఇక్కడ ఆయన దేవాది దేవుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ చాలామంది కానుకలు వేస్తారు, కానీ వాళ్ళు ఎలా వేస్తారు, వాళ్ళకున్న సమృద్ధిలో నుంచి వేస్తారు. కానీ మరి ఈ యొక్క బీద విధవరాల దగ్గర 2 కాసులు మాత్రమే ఉంది. అదే ఆమెకి జీవనాధారము, కానీ తన జీవనాధారం అంతా కూడా దేవునికి ఆమె ఇచ్చేసిందని మరి దేవాతి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఏమీ లేకపోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని పోషిస్తాడండి. అటువంటి విశ్వాసము ఆ విధవరాలకి ఉంది కాబట్టి దేవునికి అంతగా ఆమె ఇవ్వగలిగింది. ఆమె విశ్వాసము ఎంత గొప్పగా ఉన్నదండి. మరి ఆమె దేవుని తెలిసిన వ్యక్తి కాబట్టి మరి దేవునికి ఇస్తే దేవుడు మళ్ళీ నాకు తిరిగి ఇస్తాడు, నన్ను పోషిస్తాడు, నేను ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన నన్ను పోషించే దేవుడు అని ఆమె నమ్మింది కాబట్టి మరి దేవాతి దేవునికి ఆమె ఇవ్వడానికి ఇష్టపడిందండి. అలానే మనం జీవగ్రంథంలో ఎంతోమందిని చూస్తూ ఉన్నాం, వాళ్ళు లేమిలో పోషింపబడిన వారు. మరి హాగరు
మరి కుమారుని తీసుకుని అరణ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు మరి ఆమె దగ్గర ఏమీ లేదండి. మరి ఆ యొక్క కుమారుడు ఏడుస్తూ ఉంటే హాగరు ఆ కుమారుని ఎక్కడ ఒక చోట అలాగా పెట్టేసినట్లుగా, మరి ఆ బిడ్డ ఏడుస్తుండగా తల్లి మనసు విలవిలలాడిపోతున్నప్పుడు మరి దేవుడు హాగర్ని పిలిచాడండి. పిలిచి మరి తన బిడ్డకి మరి దాహం తెచ్చడానికి దేవుడు మరి మంచినీటిని చూపించినట్లుగా చూస్తూ ఉంటాం. అయితే మరి వాళ్ళ దగ్గర ఏమీ లేదు, కానీ దేవుడు విడిచిపెట్టాడండి. దేవుడు విడిచిపెట్టడు. మరి అలానే ఏలియాని చూసినట్లయితే మరి ఏలియా దగ్గర ఏమీ లేని సందర్భము కలిగినప్పుడు ఏలియాని పోషించాడండి. మరి ఏ విధంగా ఏలియాని పోషించాడు? ఒక కాకోలము చేత మరి మరి ఏలియా కొరకు ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచినట్లుగా చూస్తూ ఉంటాడు. దేవుడు విడిచిపెట్టాడండి. మన దగ్గర ఏమీ లేదని మనం అనుకుని మనం బాధపడవలసిన అవసరత ఎంత మాత్రం లేదు. మనం దేవునికి ఇచ్చినప్పుడు, దేవుని కొరకు పనిచేసినప్పుడు మరి దేవుడు మనకి తప్పకుండా మనకి ఏదైతే అవసరమో దాన్ని ఏదో రూపంలో సిద్ధపాటు చేస్తాడండి. మరి ఏలియాని విడిచిపెట్టలేదు కదండి, కాకోలం చేత ఆహారాన్ని పంపించాడు. తర్వాత మరి అతన్ని ఏ విధంగా పోషించాడు అనేది మన అందరికీ తెలిసిన విషయమే. అలాగ విడిచిపెట్టని దేవుడండి మన దేవుడు. కాబట్టి మనం దేవునికి ఇవ్వడంలో మరి వెనుకం చేయకుండా దేవునికి ఇవ్వడానికి మరి ముందుకు కొనసాగే వారిగా ఉండాలండి. చాలామంది దేవునికి ఇవ్వడానికి ఇష్టపడరు. ఎందుకంటే దేవునికి ఇచ్చింది తిరిగి రాదని చాలామంది అనుకోవచ్చు. కానీ దేవునికి మనం ఇచ్చినప్పుడు మరి అనేక రూపంలో మనకు తెలియని సందర్భాల్లో కూడా దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడండి. మరి ఒక్కొక్క సమయంలో మన దగ్గర ఒక్క రూపాయి కూడా లేని స్థితి కలుగుతూ ఉంటుంది. అటువంటి సమయంలో దేవాతి దేవుడు ఏదో రూపంలో, ఎవరో ఒక రూపంలో మరి ఆ రూపాయి మన చేతికి అందేలాగా చేస్తాడు. ఇదంతా ఎలాగూ జరుగుతుందంటే మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉంటామో, దేవుని యందు ఎప్పుడైతే నమ్మకాన్ని కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే దేవుడు చేసే కార్యములు చూడగలుగుతాం. మరి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి. మన విశ్వాసం ద్వారానే మనం ఏమైనా పొందుకుంటాం. దేవుడు నాకు ఇది చేస్తాడని మనం విశ్వసించిన ఎడల దేవుడు తప్పకుండా మనకి అది చేస్తాడు. మరి దేవుడు ఇది చేయడు అనే ఆలోచన, అపనమ్మకం మనలో ఉంటే అది జరగదండి. మరి ఏదైనా మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఇది నాకు ఇచ్చేస్తాడనే విశ్వాసాన్ని, నిరీక్షణని మనం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం పొందుకోగలుగుతాం. అవిశ్వాసము, అల్ప విశ్వాసం అనేవి మనలో ఉంటే మరి దేవుళ్ళు ఎప్పటికీ ముందుకి కొనసాగలేం. ఎటువంటి కార్యములను మన యొక్క జీవితంలో చూడలేం. మనం వెళ్తున్నాం మందిరానికి, మరి వెళ్ళి దేవుని వాక్యం వింటున్నాం. దేవుని వాక్యాన్ని విని మనము మరి విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. మరి అటువంటి విశ్వాసం మనలో ఉందేమో ఒకసారి మనము ఆలోచించవలసిన వారమే ఉన్నాము. మరి దేవుణ్ణి యొక్క భేద విధవరాలు ఎంతగా నమ్మి ఉండకపోతే మరి ఆమె ఆ దేవునికి ఇష్టమైన కానుకని ఆమె ఇవ్వగలుగుతుందండి. మరి దేవునికి మరి ఇష్టమైన కానుక ఈమె ఇచ్చిందండి. మరి తన లేమిలో తనకి కలిగినదంతా కూడా మరి ఆమె ఇచ్చేసింది. తన గురించి ఆలోచించుకోలేదు. నా దగ్గర ఏమీ లేదు, నేను ఎలా బ్రతకాలి, నా జీవితం ఎలాగా అని ఆమె ఆలోచన చేయలేదండి. నేను దేవునికి ఇస్తే నాకు దేవుడు ఇస్తాడనే విశ్వాసం ఆమెలో ఉంది. కాబట్టి దేవుడు ఏ విధంగా నన్ను పోషిస్తాడు అని మరి దేవునికి ఇచ్చింది. మనము కూడా దేవునికి అదే విధంగా ఇవ్వాలండి. మనం ఇచ్చే కానుకను బట్టి, మనం ఇచ్చే దేవునికి ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి మరి దైవసేవకుల కుటుంబం ఆశీర్వదింపబడాలి. ఎందుకంటే మనం ఇచ్చే దాన్ని బట్టి ఆ కుటుంబం పోషింపబడినట్లయితే మరి దేవుడిచ్చే ఆశీర్వాదములు మన జీవితంలో ఎన్నో చూస్తూ ఉంటాము. మరి యొక్క దైవ సేవకులు మరి మన ద్వారా పోషింపబడాలండి. పోషింపబడినట్లయితే మరి దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ ఉంటారు. కాబట్టి మనం దేవునికి ఇవ్వడంలో వెనుకంచి వేయకూడదండి. మనం దేవునికి ఇచ్చడంలో మరి ముందుకు కొనసాగే వారికి ఉండాలి. మనకున్న లేమిలోనే మనం దేవునికి ఇవ్వాలండి. మన దగ్గర అన్నీ ఉండి మనం ఇస్తే అది గొప్పతనం ఏమీ కాదు. కానీ మనకి లేనప్పుడు
మన దగ్గర ఒకే ₹1 ఉన్నప్పుడు, లేకపోతే మన దగ్గర ₹10 ఉన్నది, ఆ ₹10 దేవునికి ఇచ్చేస్తావనుకో, మరి దేవుడు నిన్ను విడిచిపెట్టడమ్మా. ఎందుకంటే దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. అందుకనే మనము దేవునికి ఎప్పుడైతే మనం ఇస్తామో, దేవుడు ఏదో రూపంలో, ఎవరో రూపంలో మనకి సహాయాన్ని అందిస్తాడు. అటువంటి రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనం దేవునికి ఇవ్వాలండి. మరి దేవునికి ఇవ్వడానికి ముందుకు రావాలి. దేవునికి కానుకలు ఇవ్వడానికి చాలామంది ఇష్టపడరు, కానీ దేవునికి ఇవ్వడంలో మనము శ్రేష్టమైన కానుక దేవుని కొరకు ఇవ్వాలండి. చాలామందిని మనం చూస్తూ ఉంటాం, మరి దేవునికి ఇచ్చే కానుకల్లో శ్రేష్టమైనవిగా ఉండవు. దేవునికి ఇచ్చే కానుకలు చిరిగిపోయిన నోట్లు, లేకపోతే మరి చాలా దేవునికి ఇచ్చేదాన్ని చాలా బాగోలేని వాటిని దేవునికి వేసేవారు ఉన్నారు. చాలామంది చెరిగిపోని వేస్తూ ఉంటారు, నలిగిపోని వేస్తూ ఉంటారు. మరి దేవుడు ఏమీ లేని వ్యక్తి కాదండి. ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన బంగారపు రాజావ్యధుల్లో తిరిగే రారాజు అండి ఆయన. అటువంటి రారాజైన ఆయన మహాపట్నము, బంగారపు రాజానగరాన్ని విడిచిపెట్టి నీ పాపం కొరకు, నా పాపం కొరకు ఈ భూమి మీదకి వచ్చి మనందరి కొరకు శిలువ మరణాన్ని ఆయన పొంది ఉన్నాడు. అంటే ఆయన దగ్గర సమస్తము సమృద్ధిగా ఉంటుంది, కానీ ఆయన లేని వ్యక్తి కాదండి. మనం ఆయనకు లేని వ్యక్తిగా చిరిగిపోయినవి, లేకపోతే నలిగిపోయినవి దేవునికి మనం ఇచ్చేవారిగా ఉండకూడదు. నీ దగ్గర లేదనుకో, నువ్వు వేయటం మానే. దేవుడు నువ్వెందుకు వేయలేదని నిన్ను ప్రశ్నించడు, కానీ దేవునికి ఇచ్చినప్పుడు మనం జాగ్రత్త కలిగి దేవునికి శ్రేష్టమైనది మనం దేవునికి ఇచ్చేవారికి ఉండాలి. శ్రేష్టమైన కానుక మనం దేవునికి ఇవ్వలేకపోతే కయ్యేను వంటి జీవితాన్ని మనము పొందుకుంటామండి. కయ్యేను శ్రేష్టమైనది దేవునికి ఇవ్వలేకపోయాడు, మంచిది దేవునికి ఇవ్వలేకపోయాడు, కాబట్టి శాపాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి హేబేలు వలె శ్రేష్టమైనది ఇవ్వాలి. మన దగ్గర లేదనుకో, దేవుడు నువ్వు ఎందుకు వేయలేదు అని నేను ఏమీ ప్రశ్నించడు. నీ దగ్గర ఉందో లేదో దేవునికి తెలుసు, కాబట్టి ఆయన ఎటువంటి ప్రశ్న మనల్ని వేయడు. కాబట్టి మన దగ్గర లేనప్పుడు దేవునికి వేయడం మానేయండి. అంతేకాని నలిగిపోయినవి, చిరిగిపోయినవి దేవునికి అవమానకరంగా ఉంటాయండి. అవి మనం దేవునికి ఇవ్వడంలో శ్రేష్టమైనవి ఇచ్చేవారిగా ఉండాలి. అది ఎవరైనా కూడా శ్రేష్టమైనది ఇవ్వాలండి దేవునికి. మన దగ్గర లేనప్పుడు మనం వేయడం అనేది మానివేయాలి. అంతేగాని చిరిగిపోయిన, నలిగిపోయిన మాత్రము దేవుని సన్నిధానంలో వేయకూడదు. ఒక కొట్టు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క చిరిగిపోయిన నోటు అట్టుకెళ్ళి ఏదన్నా మనం తెచ్చుకుంటామండి? తీసుకుంటారండి? తీసుకోరు కదండి. ఒక షాపు దగ్గరే దాన్ని తీసుకున్నప్పుడు దేవుని సన్నిధానంలో మనం వేయడం ఎంత దేవునికి అవమానకరమో ఒకసారి ఆలోచించండి. మన దగ్గర ఉందా లేదనేది దేవునికి తెలుసు, కాబట్టి మనం ఇచ్చేది శ్రేష్టమైనదిగా ఉండాలి. మన లేమిలో మనం దేవునికి ఇచ్చేవారు ఉండాలి. ఇక భేద విధవరాలు ఏ విధంగా అయితే దేవునికి తన జీవనం అంతా ఇచ్చిందో, అటువంటి జీవనాన్ని మనము ఇవ్వాలి. అలాంటి జీవనాన్ని దేవుని కొరకు మనం ఇచ్చినట్లయితే, ఆ యొక్క లేమిలో మనం దేవునికి ఇచ్చినట్లయితే, యోబును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా రెండంతలుగా ఆశీర్వదిస్తాడండి. యోబు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆ కష్ట సమయంలో దేవుడు విడిచిపెట్టలేదు, కానీ దేవుడు యోబును పరిశీలించాడు కదండి. ఆ యొక్క పరీక్షలన్నింటిలో యోబు ఎటువంటి తప్పిదము చేయకుండా దేవుని యందు విశ్వాసంతో నిలబడ్డాడు. కాబట్టి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మన జీవితంలో కూడా ఎన్నో పరీక్షలు వస్తూ ఉంటాయి. ఎన్నో రకాలుగా దేవుడు మనం పరిశీలించవచ్చు. ఆ పరీక్షకు మనం నిలబడినట్లయితే మన జీవితంలో కూడా రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడండి. దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుని యందు నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. ఇక భేద విధవరాల గురించి దేవాతి దేవుడే స్వయంగా సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. ఆమె తనకున్న జీవనం అంతా వేసిందని. నీ కొరకు, నా కొరకు అటువంటి సాక్ష్యాన్ని పొందుకోవాలంటే మనకున్న లేమిలో కూడా మనము కూడా భేద విధవరాలుగా
విధవరాలు ఏ విధంగా అయితే దేవునికి మరి కానుక సమర్పించిందో అలాగూ మనము కూడా శ్రేష్టమైన కానుక దేవునికి సమర్పించేవారు ఉండాలి. అటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి పరిశుద్ధాత్ముడి యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.